హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అపోలో తవా ఫిష్ని ఏ విధంగా ఫ్రై చేసుకుందామో చూద్దాం. ఇది పిల్లలు పెద్దలు ఇష్టంగా తింటారు. ముందుగా ఇక్కడ నేను ఒక హాఫ్ కేజీ అపోలో ఫిష్ తీసుకున్నాను. ఇందులోకి ఒక పావు టేబుల్ స్పూన్ పసుపు, ఒక పావు టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకొని బాగా కలపాలి. ఇలా కలిపిన తర్వాత 2-3 సార్లు బాగా కడుక్కోండి వాటర్ పోసి. ఇలా కడగడం వల్ల నీచు వాసన రాకుండా ఉంటుంది. కడిగిన ఫిష్ను ఇలా ఒక్కొక్క పీస్ తీసుకొని ఇలా ఘాట్లు పెట్టుకోవాలి. ఇలా ఘాట్లు పెట్టుకోవడం వల్ల దీనికి మసాలా బాగా పడుతుంది. ఇప్పుడు ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల కారం, ఒక పావు టేబుల్ స్పూన్ గరం మసాలా, ఒక పావు టేబుల్ స్పూన్ జీరా పౌడర్, ఒక 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక 1 టేబుల్ స్పూన్ ఉప్పు, ఒక 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, ఒక పావు టేబుల్ స్పూన్ పసుపు, ఒక 1 టేబుల్ స్పూన్ పెప్పర్ పౌడర్. ఇక్కడ నేను బ్లాక్ పెప్పర్ పౌడర్ వేసుకున్నాను. మీ దగ్గర ఏది ఉంటే అది వేసుకోండి. ఇప్పుడు ఒక హాఫ్ లెమన్ ఇలా జ్యూస్ పిండి వేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా బాగా కలుపుకోండి. ఈ మసాలా అంతా ముక్కలకి బాగా పట్టేటట్టు కలుపుకోవాలి. ఈ విధంగా కలిపిన తర్వాత మూత పెట్టుకొని ఒక అరగంట సేపు పక్కన పెట్టుకోండి. ఇలా పక్కన పెట్టడం వల్ల మసాలా అనేది ముక్కలకి బాగా పడుతుంది. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులోకి ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేయాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇలా మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఒక్కొక్క ఫిష్ను ఇందులోకి వేసుకొని ఒక 2 మినిట్స్ కలపకుండా అలాగే ఉంచండి. వెంటనే కలపడం వల్ల మసాలా అనేది విడిపోతుంది. 2 మినిట్స్ తర్వాత ఇలా ఒక్కొక్కటి ఇలా తిప్పుకుంటూ కాల్చుకోవాలి. నెమ్మదిగా తిప్పుకోండి, లేదంటే ముక్క తునిగిపోతుంది. ఇలా 2 వైపులా ఈవెన్గా కాల్చుకోండి. చూడండి, ఇక్కడ నాకు బాగా ఫ్రై అయినాయి. ఇలా ఒక్కొక్కటి తీసుకుంటూ పక్కన పెట్టుకోవాలి. ఇదే విధంగా అన్ని ఫిష్లను ఫ్రై చేసుకోండి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే అపోలో ఫిష్ ఫ్రై రెడీ. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.